నా మాట విను. నమ్మించి నట్టేట ముంచడంలో వీళ్ళకి వీళ్లే సాటి. నిన్ను విడిపించి తీసుకురావడం, నిన్ను ఈ ఇంట్లోనే ఉండమని చెప్పడం, ఇదంతా నీ మీద ప్రేమతోనో బాధ్యతతోనో చెప్తున్నారని అనుకోకు. నిన్ను పావుగా వాడుకుని నీకు మీ అన్నయ్యకి మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాలనుకుంటున్నారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఏయ్, నటించింది చాలు, ఇంకా ఆపవే. ఎవరే నటించేది? మా అన్నయ్య అన్నా, మా అన్నయ్య కుటుంబం అన్నా నాకెంత అభిమానమో నీకు తెలీదా? మా అన్నయ్య మీద నేను గొడవ పడ్డం నువ్వెప్పుడైనా చూసావా? చెప్పాలంటే అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. మరి ఆ కుటుంబం మీద అంత అభిమానం ఉన్న మీరు రాజా మీద మాత్రం... వాడి సంగతి పక్కన పెట్టు. చిన్నాన్న గౌరవం కొంచెం కూడా లేకుండా నా మీద కోర్టులో కేసు పెట్టాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కార్తీక్, నువ్వే చెప్పు. నీ మీద అనవసరంగా కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టించారు. నీకు వాళ్ల మీద కోపంగా ఉందా లేదా? అలాంటప్పుడు నేను చేసేది తప్పా చెప్పు. తప్పులే చిన్నాన్న.